హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేనైతే మీకు ఎంపీసీ బైపీసీకి సంబంధించిన టీజీ అప్సెట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్పబోతున్నాను. అఫీషియల్గా అయితే మనకు 20 ఫిబ్రవరిలోనే మనకు రిలీజ్ అయింది. కాకపోతే అప్లికేషన్ డేట్స్ మాత్రం 1 మార్చ్ నుంచి అయితే స్టార్ట్ అయినాయి. ఇక్కడ మనకు వితౌట్ లేట్ ఫీ అయితే 1 మార్చ్ నుంచి ఏప్రిల్ వరకు 4th ఏప్రిల్ వరకు అయితే మనకు వితౌట్ లేట్ ఫీ ఉంది. 6th ఏప్రిల్ నుంచి 6th 8th అనేది మనకు రీకరెక్షన్ డేట్స్ ఇచ్చాడు. చూసుకోండి, ఇవి రీకరెక్షన్ డేట్స్. ఇవి 6th నుంచి 8 వరకు అంటే 3 days మనకు టైం ఇచ్చాడు రీకరెక్షన్కి. ఇక్కడ ఏంటంటే మళ్ళీ 9th ఏప్రిల్ నుంచి 14, 18, 24 ఈ డేట్స్లో మనకు విత్ లేట్ ఫీ అయితే ఇచ్చాడు. చూడండి, ఇక్కడ 250, 500, 2500, 5000 ఇలా అయితే ఎక్స్పెన్సివ్గా ఉంది చాలా. ఈ మ్యాక్సిమం ముందైతే కవర్ చేసుకోవడం చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇంత ఎక్స్పెన్సివ్ స్పెండ్ చేయడం అయితే కరెక్ట్ కాదనుకుంటున్నాను. దాని తర్వాత మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ డేట్ కూడా ఇచ్చారు. 19th రోజు అయితే సాటర్డే మనకు హాల్ టికెట్ అయితే మనకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ నుంచి. ఆ లింక్ కూడా నేనైతే బయోలో మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ ఫార్మసీ అంటే బైపీసీ వాళ్ళు ఇంజనీరింగ్ ఎవరైతే అగ్రికల్చర్ ఫార్మసీ రాయాలనుకుంటున్నారో లేదా ఎవరైతే ఇంజనీరింగ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ 29th ఏప్రిల్ అండ్ 30 ఏప్రిల్ ఈ 2 days, ట్యూస్డే అండ్ వెనస్డే, ఈ 2 daysలో అగ్రికల్చర్ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి, అగ్రికల్చర్ ఫార్మసీ రాసే వాళ్ళకి, ఇంజనీరింగ్ రాసే వాళ్ళకి 2nd మే నుంచి 5th మే వరకు వీళ్ళకైతే ఇచ్చారు. ఇక్కడ చూడండి, లాస్ట్ టైం మనకు బైపీసీ వాళ్ళకి ఎప్పుడే కానీ ఎంపీసీ వాళ్ళకి అయిపోయిన తర్వాత బైపీసీ వాళ్ళకి స్టార్ట్ అయ్యేది. కాకపోతే లాస్ట్ టైం సీట్ అలాట్మెంట్ అదంతా ప్రాసెస్ చాలా లేట్ అయ్యేసరికి ఈసారి తెలంగాణ గవర్నమెంట్ అయితే కొంచెం బైపీసీ వాళ్ళకి ఎర్లీగా స్టార్ట్ చేసింది. ఇక్కడ చూసుకోండి, మీకు వాళ్ళకి వీళ్ళకి చాలా ఫరక్ ఉంటుంది. వీళ్ళకి ఏప్రిల్లో అయితే వీళ్ళకి మేలో అయింది అలా. ఎందుకంటే మళ్ళీ అప్లికేషన్కి వచ్చేసరికి ఎంపీసీ వాళ్ళ తర్వాతే మళ్ళీ బైపీసీ వాళ్ళకైతే సీట్లు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే గవర్నమెంట్ ఈ యొక్క డిసిజన్ అయితే చేసింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేదంటే నేను డిస్క్రిప్షన్లో అయితే అఫీషియల్ వెబ్సైట్ ఇస్తాను, దానిలోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా కూడా నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.